ఒక వ్యక్తిని ఆశీర్వాద కారణంగా చేయాలనుకున్నప్పుడు, ఒక వ్యక్తిని దీవెనలోకి నడిపించాలనుకున్నప్పుడు వింతైన అనుభవంలోకి తీసుకెళ్తాడు. ఆ అనుభవాన్ని ఇక్కడ మనకి పరిశుద్ధాత్మ దేవుడు సూచిస్తూ ఉన్నాడు. ఏంటంటే ఖాళీ చేయటం అనే అనుభవం. ఖాళీ చేసే పనిని మొదలు పెడతాడు ఫస్ట్ దేవుడు. ఎప్పుడు వాళ్ళ పని నిరాటంకంగా సజావుగా సాగిపోయేది, కానీ ఊహించని విధంగా ఈసారి వాళ్ళ పనికి గొప్ప అడ్డుబండ ఏర్పడింది. ఏం జరిగిందో తెలీదు. బ్రేక్. దేవుని సమయం ఆసన్నమైనప్పుడు, దేవుని చిత్తము నెరవేర్చే కాలం ఆసన్నమైనప్పుడు, దేవుని సంకల్పాల్లోకి ఇక మనల్ని ప్రయాణం చేయించడానికి దేవుడు పూనుకున్నప్పుడు ఖాళీ అనుభవంలోనికి మనల్ని నడిపిస్తాడు, మన జీవితాన్ని నడిపిస్తాడు ఆయన. ఇది గుర్తుపట్టాలి.